మార్కు సువార్త 8వ అధ్యాయము. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారని వారితో చెప్పెను. అందుకాయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయననడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారినడుగగా వారు 7 అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చెను. అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయననడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మ యందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియూ లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయనను అడుగగా వారు 7 అందుకాయన, మీరింకనూ గ్రహింపకున్నారా అని అనెను. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వానినడుగగా వాడు కన్నులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్లవలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశెను. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడుగగా పేతురు, నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను
ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకాయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను.